బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ప్లాను వర్కౌట్ అవుతుంది. ఇక దాంతో జానకి, ఏమండి, మన రామాని దూరం చేసుకొని మనం ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేము. రామ మన కళ్ళ ముందే ఉంటే మీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని అంటుంది. ఒక్కసారిగా రఘురాం, అంటే ఇప్పుడు ఏం చేద్దాం జానకి? ఏముంది, ఒకసారి శౌర్య వాళ్ళకి ఫోన్ చేసి శౌర్యకి ఇల్లరికం రావటానికి ఇష్టమో లేదో కనుక్కుందామండి అని అంటుంది. ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు. ఇక రామ అయితే తన ప్లాన్ వర్కౌట్ అయిందని ఆనందపడిపోతూ ఉంటే ఆద్య, నువ్వు మామూలు దానివి కాదు రామా అని చెప్పి అనుకుంటుంది. ఇంతలోకి అప్పుడే బామ్మగారు, జానకి చాలా బాగా చెప్పిందిరా రఘు. పద్మని ఇంటి నుంచి పంపించలేక కదా మనం మన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాం. ఇప్పుడు రామ విషయంలో కూడా అదే చేద్దాం. వెంటనే శౌర్యకి ఫోన్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రఘురాము, మీ అందరికీ ఇష్టమైనప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడే బాబుకి ఇష్టమో లేదో తెలుసుకుందాం అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఇంతట్లోకి అప్పుడే శౌర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంతలోకి రఘురామ్, హలో శౌర్య, ఆ మావయ్య గారు చెప్పండి అని అంటాడు. ఇక వెంటనే జానకి, ఇవ్వండి ఒక్క నిమిషం అని అనగానే రఘురామ్, ఒక నిమిషం లైన్లో ఉండు శౌర్య అంటూ ఫోన్కి చేతిని అడ్డుపెట్టి, ఏమైంది జానకి, నువ్వే కదా అడగమన్నావు. లేదండి, ఇలా ఫోన్లో అబ్బాయిని అడగటం కరెక్ట్ కాదు. అందుకే శౌర్య వాళ్ళ కుటుంబాన్ని గుడి దగ్గరికి రమ్మనండి. మనం అక్కడికే వెళ్ళి అక్కడే ఇల్లరికం గురించి అడుగుదాం అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటతో రఘురాం, సరే జానకి అని చెప్పి, శౌర్య మీ అమ్మా నాన్నని తీసుకొని గుడి దగ్గరికి రా, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. సరే మావయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి, రామలక్ష్మి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసిందా? అందుకనే మావయ్య గారు మమ్మల్ని గుడి దగ్గరికి రమ్మంటున్నారా? అదే జరిగితే నేను ఎట్టి పరిస్థితులను బ్రతకను, రామలక్ష్మి లేకుండా నేను ఉండలేను అని చెప్పి శౌర్య అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే శౌర్య వాళ్ళ పేరెంట్స్ ఇక శౌర్య దగ్గరికి వస్తారు. ఏంట్రా శౌర్య, ఎందుకు మమ్మల్ని పిలిచావు? నాన్న, అమ్మ, మావయ్య గారు మనల్ని గుడి దగ్గరికి రమ్మంటున్నారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అని వెనకాలనే, ఏమైందిరా, ఉన్నట్టుండి ఎందుకు గుడి దగ్గరికి రమ్మంటున్నారు? అస్మిత గురించి తెలిసిపోయిందా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అంటాడు. శౌర్య, నాకు అలాగే అనిపిస్తుంది నాన్న, రామలక్ష్మి చెప్పేసిందేమోనని భయంగా ఉంది, ఈ పెళ్ళి జరగదేమో అని వెనకాలనే ప్రమీల, నాన్న శౌర్య, ఎందుకు నువ్వు బాధపడటం? అయినా నిన్ను అర్థం చేసుకునే ఆ అమ్మాయి రేపు పెళ్ళయ్యాక కూడా నీతో ఎలా సంతోషంగా ఉంటుంది ఆలోచించు. ఒకవేళ రఘురామ్ గారు అదే మాట చెప్తే మనం దానికి కూడా అంగీకరిద్దాం. జీంటమ్మ నువ్వు అలా అంటున్నావు? నేను రామలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తనని కాదని ఇంకొక అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు? అది కాదురా శౌర్య. లేదమ్మా, ఎట్టి పరిస్థితులను నాకు రామలక్ష్మి కావాలి. రామలక్ష్మిని తప్ప ఇంకొక ఆడదాని మెడలో నేను తాళి కట్టనంటే కట్టను అంటూ శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా శౌర్య వల్ల నాన్న ప్రమిలతో, ప్రమిల, ఇప్పటికైనా అర్థమైందా వాడు రామలక్ష్మిని ఎలా ప్రాణంగా ప్రేమిస్తున్నాడో? ఇవన్నీ వాడికి అక్కర్లేదు, అందుకే చెప్తున్నాను విను, ఆ అస్మితని మర్చిపో అని అంటాడు. ఇక ప్రమీల మనసులో, నాకు తెలుసండి, మీ తండ్రి కొడుకులు ఇలాగే మాట్లాడతారు, కానీ రామలక్ష్మిని శౌర్యని కాదనుకుంటుంది కదా, అలాంటప్పుడు మనమేం చేస్తాము? చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఈ పెళ్ళాగిపోతే నేను మాత్రం సంతోషపడతాను అని ప్రమీల అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శేషు అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ని పట్టుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తారు. ఇక ఆ ప్లాన్తో ఆదిత్య, డాడీ మీరు వేసిన ప్లాన్ అయితే సూపర్గా ఉంది, కానీ ఏదైనా మిస్ అయితే అప్పుడు మనం ఏమీ అవదరా ఆదిత్య, నీకోసం నేను ఆ కిషోర్ గారిని చంపేశాను, అలాంటిది వీడొక లెక్క ఏంటి? నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఈ ఊరు నుంచి మనం ఆద్యతో నిన్ను పెళ్లి చేసే తీసుకువెళ్తాను అంటే డాడీ. అవునరా, ఆ ప్రభాసు వెంటనే ఆద్యని కిడ్నాప్ చేయించి నీ పెళ్ళి జరిపిస్తాను, ఇది ఫిక్స్. ఈ శేషు ఫిక్స్ అయ్యాడంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన ప్రభాస్కేమో ఆదిత్య ఫోన్ చేసి ఇక గుడి వెనక్కి వస్తే తనకి డబ్బులు ఇస్తానని చెప్తాడు. ఇక ప్రభాస్, నమ్మచ్చు కదా, అందులో మోసమేం లేదు కదా? అలాంటిదేమీ లేదు, మా డాడీ చెప్పాడంటే జరిగినట్టే. అబ్బో, మీరు అలాగేగా కిషోర్ గారిని కూడా నమ్మించి లాస్ట్కి ఆయన్ని నదిలో తోసేశారు అని చెప్పేసి అంటాడు. చాలు చాలు,
ముందు మేము చెప్పిన అడ్రస్కి రా అంటూ శేషు ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంతలోకి రఘురాం వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఆద్య కూడా వెళ్తూ ఉంటే బయట ఉన్న సీను వెనుక ఉన్న ఆద్యని చేయి పట్టుకొని లాగుతాడు. ఏయ్ సీను, ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదు ఆద్య, అందరూ ఇంత ఉదయాన్నే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికా? రామాన్ని శౌర్య సార్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, అది శౌర్యని ఇండ్లరికం అల్లుడిగా రమ్మని అడగటానికి గుడి దగ్గరికి వెళ్తున్నాం. అవునా? ఆద్య, నీకొక విషయం చెప్పనా? ఇలాంటి ప్రాబ్లం నీకు లేదు. ఏం మాట్లాడుతున్నావు సీను? అవును ఆద్య, రేపు మన పెళ్ళైనాక నేను ఇల్లరికం అల్లుడిగా రావాలని నువ్వేమీ అడగనవసరంలా. ఎందుకంటే మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం రాదు. అంత సీన్ లేదు. పగటి కలలు కనమాకు. చచ్చినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. అంత అవకాశమేమీ లేదులే ఆద్య. మనమేమీ చావం, పెళ్ళే చేసుకుంటాం. 2-3 పిల్లల్ని కూడా కంటాం. హ్యాపీగా ఉంటాము. నువ్వు మాత్రం మారవు అని అంటూ ఆద్య వెళ్ళిపోతుంటే సీను మళ్ళీ గట్టిగా చేయి పట్టుకొని లాగుతాడు. ఒక్కసారిగా ఆద్య సీనుని హక్ చేసుకుంటుంది. ఇక ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆద్య ఏమో, సీను వదులు. చూసావా ఆద్య, 2 నిమిషాలు నువ్వు నా పక్కన ఉండేసరికి నా కళ్ళలో చూస్తూ అలా ఉండిపోయావు. ఇదే ప్రేమ. ఈ ప్రేమని చంపుకొని నీకు నువ్వే శిక్షని విధించాలి అనుకుంటున్నావు. కానీ నా నుంచి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు ఆద్య అని అంటాడు. ఇక ఆద్య అక్కడి నుంచి వెనకాల వెళ్ళిపోతుంది. ఇక సీను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ మావయ్య అక్కడికి నేను వస్తే కోపడతారేమో, వద్దులే నేను ఇంట్లోనే ఉందాం అని చెప్పేసి సీను ఇంకా ఇంట్లోనే ఉంటాడు. ఇంతలోకి ఒక పక్కన శౌర్య, ప్రమీల, ఇక శౌర్య వాళ్ళ నాన్న గుడిలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి రఘురాం వాళ్ళు వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన శౌర్య చాలా టెన్షన్ పడతాడు. కొంపతీసి రామ మొత్తం చెప్పేసిందా? అందుకే మావయ్య గారు మొహం సీరియస్గా ఉంది అని టెన్షన్గా మావయ్య గారు ఇక్కడికి పిలిపించారు. అది బాబు శౌర్య, నేను మిమ్మల్ని ఒక విషయం అడగడానికి ఇక్కడికి పిలిపించాను అని వెనకాలనే దేని గురించి మావయ్య గారు అని అంటాడు. రఘురాము అది అది అని అంటాడు. ఏమైంది అన్నయ్య గారు? ఎందుకు ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఏమున్నా చెప్పండి అని చెప్పి ప్రమీల అంటుంది. ఇక ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఆగిపోవాలి అని చెప్తే బాగుండు అని ప్రమీల అనుకుంటూ ఉంటే ఇంతలోకి జానకి అలాగే రఘురాం అందరూ కూడా ఏం చెప్పాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రఘురాం అయితే, అది రామలక్ష్మిని చిన్నప్పటి నుంచి మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. అందుకని శౌర్యని మా ఇంటి ఇల్లరికం అల్లుడిగా పంపించమని అడగడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో శౌర్య, ప్రమీల వాళ్ళ నాన్న షాక్ అయిపోతారు. ఇక ప్రమీల అయితే, ఏంటన్నయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా రామలక్ష్మినే మీకు ఒక్కగానొక్క కూతురే ఏంటి? మాకు కూడా శౌర్య ఒక్కగానొక్క కొడుకే. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇల్లరికం పంపించాం. ఇల్లరికం పంపించడానికి మాకు ఇష్టం లేదు. దీనికి మేము ఒప్పుకోము అని వెనకాలే ఇక శౌర్య వాళ్ళ నాన్న ప్రమీల అని అంటూ ఉంటే, ఏంటండి అనేది? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు, విన్నారుగా మీరు అని వెనకాలనే జానకి, అది కాదు వదిన, రామలక్ష్మి అంటే మాకు చాలా ఇష్టం. అది లేకుండా ఈయన ఉండలేరు. అందుకని ఇల్లరికంగా రమ్మంటే ఎవరొస్తారు? ఎట్టి పరిస్థితుల్లో రారు. అలా రావాలి అంటే నేను ఒప్పుకోను. కావాలంటే ఈ పెళ్ళిని కూడా ఆపేయాలనుకుంటున్నారా? ఆపేయండి, మాకేమీ ఇబ్బంది లేదు అని ప్రమీల అనగానే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోతుందని ఆనందపడిపోతూ ఉంటుంది. శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రఘురాం, జానకి అందరూ కూడా అలా అనేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆద్యను వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని మురిసిపోతున్నావా రామా? పెద్దనాన్న, పెద్దమ్మ చూడు ఎంత బాధపడుతున్నారో అని వెనకాలనే ఇంతలోకి అప్పుడే శౌర్య, అమ్మా నువ్వు కాసేపు ఆగుతావా? మావయ్య గారు, మీరు అనుకున్నట్టు ఇల్లరికం అల్లుడిగా నేను వస్తేనే ఈ పెళ్ళి జరుగుతుంది అంటే నేను ఇల్లరికం అల్లుడిగా రావడానికి ఒప్పుకుంటున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు. ఒక్కసారిగా శౌర్య అమ్మ నాన్న, ఒరే శౌర్య, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అవునమ్మా, నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం. తన కోసం నేను ఏదైనా చేస్తాను. రామలక్ష్మి నా జీవితంలో ఉండడమే నాకు కావాల్సింది. ఎవరూ లేనప్పుడు రామ నాకు ఎంతో చేరువైంది. నా ప్రేమ కోసం తను ఎంత తపన పడిందో నా కళ్ళతో నిన్ను చూశాను. అనుక్షణం నా గురించి బాధపడేది. నాకు చిన్న గాయమైనా విలవిల్లాడిపోయేది. నా కోసం రామలక్ష్మి
ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. ఇన్ని చేసింది రామ. అలాంటి రామలక్ష్మి కోసం నేను ఇల్లరికంగా వెళ్ళడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పెళ్లి కోసం నేను ఇల్లరిక అల్లుడుగా మీ ఇంటికి వస్తాను మావయ్య గారు. దీనికోసం మీరు ఎటువంటి బాధపడకండి. రామలక్ష్మితో నాకు పెళ్లి జరగడమే ముఖ్యం అని శౌర్య ఒక్కసారిగా తన ప్రేమ గురించి చెప్పడంతో రామ అలాగే ఆద్య అందరూ షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు. వెంటనే ఆద్య రామ చేపట్టుకొని బయటకు తీసుకెళ్తుంది. రామ, ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నాకు అదే అర్థం కావట్లేదు ఆద్య. శౌర్య సరికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకని నేను ఇలా చేశాను. అనుకున్నట్టుగానే జరిగింది. అయినా శౌర్య సార్ ఎందుకు ఇలా మాట్లాడారో అర్థం కావట్లేదు. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారంటే సార్కి ఇంకా నీ మీద ప్రేమ ఉంది. ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. అందుకనే ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని ఇల్లరికం రావడానికి కూడా శౌర్య సిద్ధపడ్డాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోరామా? ఆయన మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో. ఆద్య, నువ్వంటుంది నిజం రామా. నిజంగా శౌర్య సార్కి ఆస్మిత మీదే ప్రేమ ఉంటే వాళ్ళ అమ్మ అన్నట్టుగానే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేసేవారు కదా, వాళ్ళ మీద భారం వేసేవారు కదా. కానీ శౌర్య సార్ ఒక అడుగు ఎందుకు వేసి ఎందుకు అలా చెప్తారు? ఆలోచించు రామా. ఇదంతా ఆలోచిస్తుంటే ఖచ్చితంగా శౌర్య సార్కి నీ మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది. ఒక్కసారి మీ ఇద్దరు మాట్లాడుకుంటే నీకున్న సందేహాలు అనుమానాలు తీరుతాయి. నిజం రామా. ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు ఉన్నది కూడా అబద్ధమే, దాన్ని మనం నిజం అనుకుంటాము అని చెప్పి ఆద్య చల్లడంతో రామలక్ష్మి ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి అప్పుడే ప్రభాసు ఇక శేషు, ఇంతలోకి ఆదిత్య ప్రభాస్ని కిడ్నాప్ చేసేస్తారు. ఇక ప్రభాస్ ఒక్కసారిగా కుర్చీలో కూర్చొని, ఏంట్రా నాకు 35 లక్షలు ఇస్తానని నన్నే ముసుగేసి ఇక్కడికి తీసుకొస్తారా? మిమ్మల్ని జేంట్రా ఆ కిషోర్ గారిని చంపిన వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగితే నీకు అంత ఈజీగా ఇస్తామని ఎలా అనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇంతలోకి ఆదిత్య, నోర్ముయ్, మా డాడీని ఎదిరించి మాట్లాడతావా? మాట్లాడడం కాదు, మీరు చేసిన పనికి ఇప్పుడే రఘురాం గారితో వెళ్ళి నిజమంతా చెప్పేస్తాను అని అంటాడు. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ఇప్పుడే నిన్ను పైకి పంపించేమో అని చెప్పేసి ఇక శేషు అలాగే ఆదిత్య కత్తులు పట్టుకొని ప్రభాస్ ముందు నుంచుంటారు. ఇక ప్రభాస్, వదలరా నన్ను, నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే నువ్వు ప్రాణాల తేలాలతో చచ్చే వెళ్తావు అని చెప్పేసి ఇక కత్తి పట్టుకొని ప్రభాస్ని పొడవబోతూ ఉంటే ప్రభాస్, కాపాడండి, ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ చేయండి, కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య అరుపులు విని, ఎవరో ఏంటి హెల్ప్ అని అరుస్తున్నారు, ఎవరై ఉంటారు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలోకి చిన్న గూడౌన్లా కనిపిస్తుంది. ఆ గూడౌన్లో తొంగి చూడగానే అక్కడ ప్రభాస్ని కట్టేసి శేషు అలాగే ఆదిత్య కత్తి పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది. వెంటనే లోపలికి పరిగెడుతుంది. ఇక ప్రభాసు ఆదిత్య కత్తితో ప్రభాస్ని పొడవబోతూ ఉంటే ఒక్కసారిగా అంకుల్, ఆదిత్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఆద్యని చూసి షాక్ అయిపోతారు. ఇక ప్రభాస్, ఆద్య రా, ఆద్య రా, నన్ను కాపాడు ఆద్య, నన్ను కాపాడు అని అంటాడు. ఇక ఆదిత్య, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభాస్ని ఎందుకు ఇలా కట్టేసి చంపాలని చూస్తున్నారు? ఏం జరిగింది అంకుల్ అని అంటుంది. ఇక ప్రభాసు, ఆద్య, నువ్వు అనుకున్నట్టు వీళ్ళు నన్ను చంపడం కాదు, మీ నాన్నని లోయలోకి తోసేసింది, నీళ్ళల్లో పడేలా చేసి చంపింది వీళ్ళిద్దరే. ఈ విషయం నేను మీకు చెప్తానని అలాగే నన్ను చంపేస్తున్నారు. అవును ఆద్య అని అంటాడు. ప్రభాస్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది నిజం ఆద్య. నా మాట మీద నమ్మకం లేకపోతే అదిగో ఆ టేబుల్ మీద ఉన్న నా ఫోన్లో ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి చూడు. అప్పుడు నీకే ఈ ఆదిత్య అలాగే వీళ్ళ నాన్న గురించి తెలుస్తుంది అని వెనకాలనే వెంటనే ఆద్య టేబుల్ మీద ఉన్న ఫోన్ని ఓపెన్ చేసి చూస్తుంది. కిషోర్ని ఆదిత్య అలాగే శేషు నీళ్ళలో తోసిన వీడియో ఉంటుంది. అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది. ఆదిత్య, నువ్వు మంచి వాడివి అనుకున్నాను. నా డాడీ నిన్ను ఎంతో నమ్మారు. నీతోనే నా పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ నువ్వు ఇంత పని చేస్తావా? మా డాడీని చంపేస్తావా? అంకుల్, మా డాడీ మీకు ఎప్పటి నుంచో స్నేహితులు. అలాంటి మా డాడీని ఎలా చంపాలనుకున్నారు? ఇప్పుడే మీ పని మా పెద్దనాన్నతో చెప్తాము అని వెనకాలనే ఇక శేషు అలాగే ఆదిత్య వెంటనే ఆద్యని పట్టుకుంటారు. ఇక శేషు, చూడమ్మా ఆద్య, నీతో నా కొడుకు పెళ్లి చేయాలని మీ నాన్నని చంపిన వాడిని. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను
ఆ రఘురామ్ ముందు శిక్ష విధిస్తానంటే ఎలా వదిలేస్తామనుకుంటున్నావు? ఇప్పుడు నీ మెళ్ళో నా కొడుకు తాళి కడితే ఇక ఆ రఘురామ్ ఏంటి ఎవరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు. అందుకే ఇక్కడే నీ పెళ్ళి జరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అవును, ఈ ప్రభాస్ గడి సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ ఆద్య మెళ్ళలో తాళి కట్టరా అని చెప్పేసి ఆదిత్యకి తాళి ఇచ్చి ఇక ఆద్యని పట్టుకుంటాడు శేషు. ఇక ఇంతలోకి ఆదిత్య తాళి తీసుకొని మెడలో కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి సీను వస్తాడు. ఇక సీను ఆద్యని అలాగే శేషుని చిత్త కొట్టేస్తాడు. ఇక ప్రభాస్ని కూడా కాపాడతాడు. ఇక ఆద్య వెంటనే సీనుని హక్ చేసుకొని, సారీ సీను, నువ్వు తప్పు చేసావని నేను అనుమానించాను, అవమానించాను. అలాగే మా డాడీని చంపావన్నాను. కానీ మా డాడీని చంపింది వీళ్ళిద్దరే. ఈ విషయం పెదనాన్నకి చెప్పాలి. నువ్వెలా వచ్చావు సీను ఇక్కడికి? అది అసలు మావయ్య వాళ్ళు గుడి దగ్గరికి వచ్చాక శౌర్య ఒప్పుకుంటాడో లేదో అని తెలుసుకుందామని వచ్చాను. ఇంతలోకి నువ్వు గూడౌన్ వెళ్ళడం వైపు చూశాను. ఎందుకు ఇటు వెళ్తున్నావా అంటూ నిన్ను ఫాలో అవుతూ వచ్చాను ఆద్య. అప్పుడే ఇదంతా చూశాను అని అంటాడు. ఇక ఆదిత్య అలాగే శేషుని కాలర్ పట్టుకొని రఘురామ్ ముందుకు తీసుకొస్తాడు. ఇక ప్రభాస్ని కూడా తీసుకొస్తాడు. ఇక ప్రభాస్ ఏమో రఘురామ్ ముందు నుంచని, సార్ రఘురామ్ గారు, ఆ కిషోర్ గారిని చంపింది వీళ్ళిద్దరే. ఇదిగోండి వీడియో. అవును పెదనాన్న, వీళ్ళిద్దరూ డాడీని చంపింది కాకుండా నాతో ఆదిత్య పెళ్లి చేయాలని కూడా చూశారు. సమయానికి సీను వచ్చి నన్ను కాపాడాడు పెదనాన్న అని ఆద్య మొత్తం జరిగిందంతా రఘురామ్తో చెప్తుంది. ఒక్కసారిగా రఘురామ్ శేషు అలాగే ఆదిత్యాలని కొడతాడు. ఇక వాళ్ళని పోలీసులకి అప్పగిస్తాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ప్లాను